ఇక ఒక్కసారి చూడురుగా మున్సిపల్ పవర్ లో బీఆర్ఎస్ రిటర్న్ గిఫ్ట్ 15 చోట్ల బీఆర్ఎస్ క్లీన్ స్వీప్. పటాన్ చెరువులో ప్రభంజనం. బీఆర్ఎస్ కు వెన్నుముకగా నిలిచిన ఉమ్మడి మెదక్ జిల్లా. ఉత్తర తెలంగాణలో ఉనికిని చాటుకున్న బీఆర్ఎస్. హంగు మున్సిపాలిటీలలో పెరిగిన బలం. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కు గట్టి పోటీనిచ్చిన గులాబీ దళం. అసెంబ్లీ ఓటమి తర్వాత అనూహ్యమైన మార్పు. పార్టీకి పూర్వవైభవం తెచ్చిన స్థానిక సంస్థలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే 116 మున్సిపాలిటీలకు సంబంధించి 7 కార్పొరేషన్ల ఎన్నికలలో బీఆర్ఎస్ తన యొక్క గట్టి పట్టునైతే నిలబెట్టుకున్నది. అంటే కారు జోరు మళ్ళొక్కసారి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా విస్తరించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం తన యొక్క స్వయంకృత అపరాధం వల్ల ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ప్రభుత్వం తమంతట తాము బంగారు పల్లెంలో పెట్టి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన గిఫ్ట్ ఇది. ప్రజలు అసమ్మతితోని, యువత అసమ్మతితోని, రైతులు అసమ్మతితోని, సబ్బండ వర్గాలు కూడా మమేకమై గట్టి తీర్పునిచ్చిన. హంగు 30 స్థానాలు పైగా వస్తుందా? మీరు 64 స్థానాలు గెలుస్తారా? ఎంత ఘోరం ఇది! ఎంత ఘోరం! ఎంత దౌర్భాగ్యం! ప్రజల తీర్పు ఎంత స్పష్టంగా ఉన్నది. ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ 6 గ్యారెంటీలు 420 హామీల గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఈరోజు. అయిపోయింది కదా. ఇదే అంశానికి సంబంధించి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడింది. ఒకసారి దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మున్సిపాలిటీలలో మెరుగైన ఫలితాలు సాధించాం. అధికార బలాన్ని ధీటుగా కూడా ఎదుర్కొన్నాం. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు చెక్కు పెట్టాం. 750 వార్డులలో గులాబీ జెండాను ఎగరవేశాం. 30% పైగా స్థానాలతో విజయం సాధించాం. మున్సిపల్లో 9th గా విజయం బీఆర్ఎస్ పార్టీది. కొత్తగూడెంలో సింగరేణి పరిరక్షణ కోసం సిపిఐకి మద్దతు. హంగ్ మున్సిపాలిటీలలో కింగ్ మేకర్స్ గా కూడా మేమే. రేవంత్ రెడ్డి తుక్లక్ పాలనకు ప్రజలే బుద్ధి చెప్పారు. దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలి. సైనికుల్లో పోరాడిన కార్యకర్తలకు సల్యూట్. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇదే జోరు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే నిన్న నాకు ఒక గట్టి సమాచారం వచ్చింది. ఏంది అంటే ఒక సర్వేకు సంబంధించి, ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు మేబీ. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలకు సంబంధించి చాలా వరకు కేకే సర్వే అని, లేకపోతే ఇతరత్ర ఆ పేర్లు ఈ పేర్లతో మీకు సర్వేలు కనబడతాయి. అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ముందు ఎన్నికలు అంటే ఓటు వేసిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఈ పార్టీకి గిన్నె వస్తున్నాయి, ఈ పార్టీకి గిన్నె వస్తున్నాయి, ఫలానా పార్టీకి గిన్నె వస్తున్నాయి అని ఒక పూర్తి స్థాయిలో సర్వే రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన ఒక సర్వే రిపోర్ట్ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఈ తెలంగాణలో ఎన్నికలు జరిగితే దారుణమైన పరిస్థితి ఏంటంటే తెలుసా? స్టిల్ రైట్ నౌ అంటే ఇప్పటికిప్పుడు 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యే ఎన్నికలు జరిగితే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు మీరు? స్టిల్ ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈడ బీఆర్ఎస్ పార్టీకి 100 స్థానాలు పక్కా అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 9 స్థానాల పైచిలుకేనట. బీజేపీకి పూర్తి స్థాయిలో ఇనురి. బీజేపీకి ఒక 10 స్థానాల లోపు వస్తాయి, 5 స్థానాల లోపు వస్తాయి. అంటే ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. మళ్ళీ ప్రభుత్వం రావాలని ఎవరు కోరుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్లు, ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు? ప్రభుత్వం యొక్క అసమర్థత, ప్రభుత్వం యొక్క పరిపాలన అస్తవ్యస్తంగా ఉండడం, మీలో మీకు సఖ్యత లేకపోవడం, మీరిచ్చిన హామీలను అమలు చేయలేకపోవడం, మీరు చేస్తున్న అంటే మీరు సృష్టిస్తున్న కొన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించే విధంగా పోలీస్ వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థమైపోతుంది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే రాబోయే రిజల్ట్స్ ఇది. బీఆర్ఎస్ పార్టీకి 100 స్థానాల పైన, కాంగ్రెస్ కు 9, బీజేపీకి 5. స్టిల్ అంటే ఇప్పుడున్న పార్టీలకు చెప్తున్నాను. ఏ కమ్యూనిస్టులు 1, 2 అనే విషయాన్ని పక్కన పెడితే ఒక గది జరిగేది. సో మున్సిపాలిటీ ఎన్నికలలో బీఆర్ఎస్ మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. విపక్షం అంటే గిట్లుండాలి అని తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా నిరూపించిన పరిస్థితి కనబడుతుంది.